హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. తన స్టోరీ విన్నాక ఒక అమ్మాయికి అంటే మన ఇంట్లో పుట్టిన అమ్మాయికి మనం ఎలా తనని పెంచాలి అనేది మనకు అర్థమవుతది. ఓకేనా? జనరల్‌గా అంటే నార్మల్‌గా ఎలా ఉంటది అంటే ఒక అమ్మాయిని కానీ అంటే అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారంటే అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండాలని 90% ఆలోచిస్తారని నా ఉద్దేశం. అలా ఎప్పుడూ ఉండకూడదు. ప్లస్ ఏంటంటే అమ్మాయిలు కూడా అబ్బాయిల మీద ఓవర్‌గా డిపెండ్ అవ్వకూడదు. స్వతహాగా వాళ్ళు ఎవ్వరు లేకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఉండాలి ఎప్పుడైనా. అదే ఆలోచనలోనే ఉండాలి మనము. అలాగే మన పిల్లల్ని కూడా మనం పెంచాలి. అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎవ్వరు లేకపోయినా వాళ్ళంతకు వాళ్ళుగా జీవించే క్యాపబిలిటీ వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. ఈ స్టోరీలో అయితే మీకు అది తెలుస్తది. మా ఫ్రెండ్ స్టోరీలో ఇదొచ్చి రియల్ స్టోరీ. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఒకే ఒక్క అమ్మాయి. వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ చాలా ముద్దుగా పెంచారు తనని. తను కాలేజ్ టైం వచ్చేటప్పటికి వాళ్ళ ఫాదర్‌కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయ్యాయన్నమాట. హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేదైతే ఇంక ఇంట్లో సంపాదించేది ఒకే ఒక్క పర్సన్ అయినప్పుడు మనం అందరం కూడా అదే పర్సన్ మీద డిపెండ్ అవుతాము. మనకొచ్చే ఇన్‌కమ్ రిసోర్స్ ఒకటి దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే మన 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 కల్చర్‌లో అది ఎక్కువ ఉంటది. ఒక్కరే సంపాదిస్తారు. వాళ్ళ మీద డిపెండ్ అయ్యే పీపుల్సే ఎక్కువ ఉంటారు. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. వాళ్ళ ఫాదర్ తను ఇంకా వర్క్ చేయడానికి హెల్త్ సహకరించినప్పుడు తను ఇంట్లోనే ఉండిపోవాల్సొచ్చింది. అలాగా ఇంట్లోనే ఉండిపోవడం వల్ల ఏమైందంటే ఇంకా వాళ్ళకి ఇన్‌కమ్ రాదు కదా! ఇన్‌కమ్ రాకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళకి ఇల్లు జరగడం అనేది కష్టమైతా వచ్చింది. అలా కష్టం అవుతున్న సిట్యుయేషన్‌లో ఇంకా ఆ అమ్మాయి అంటే అప్పటికే వాళ్ళు బాగా గారాబంగా పెంచారు. అండ్ బయట ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళ మదర్ కానీ, ఆ అమ్మాయి కానీ అన్నీ వాళ్ళ ఫాదరే చూసుకోవడం వల్ల వాళ్ళకేమీ అంత ఐడియా లేదు బయట. ఇంకా కొంచెం కొంచెంగా అలా డౌన్ అవుతూ ఉంది ఫ్యామిలీ. డౌన్ అవుతుంటే ఇంకా ఇలా అయితే కుదరదు అని ఇంకా ఆ అమ్మాయి స్టాండ్ తీసుకుంది. వాళ్ళ మదర్ ఏం చేయలేరు. ఎందుకంటే తనకేం తెలీదు కాబట్టి వాళ్ళ మదర్ ఏం చేయలేరు. చేస్తే కొద్దో గొప్పో అమ్మాయే చేయాలి. ఎందుకంటే చదువుకుంది కాబట్టి ఇంకా బయట సమాజం అనేది కొంచెం తెలుస్తుంది. అండ్ ఎలా ఉంటది బయట ఏంటి అనేది ఆ అమ్మాయికైతే కొంచెం తెలుస్తది కాబట్టి ఆ అమ్మాయి అయితే చేయగలుగుతుంది. నెక్స్ట్ ఏమైంది ఆ అమ్మాయి ఆలోచించింది తను ఏం చేయగలదు అని. ఇంకా తన ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి చాలా చదువుకోవాలి. తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మంచి జాబ్ చేయాలి ఇవన్నీ. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ కోసం స్టాండ్ తీసుకుంది తను. ఫ్యామిలీ కోసం ఇంకా ఏం చేయాలి అని ఆలోచించింది. చాలా ఆలోచించిన తర్వాత తనైతే ఒక డెసిషన్ తీసుకుందనమాట. ఏంటంటే ఒక టీ స్టాల్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంది ఫస్ట్ వాళ్ళ ఏరియాలో. ఒక టీ స్టాల్ స్టార్ట్ చేయడం కూడా అంత ఈజీ కాదు కదా! దానికి కావాల్సినవన్నీ చాలా ఉంటాయి. అయితే తను ఫస్ట్ స్మాల్‌గా స్టార్ట్ చేసిందనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే మొత్తం లేచి అన్నీ ప్రిపేర్ చేసుకొని అలా కొంచెం చిన్నగా స్టార్ట్ చేసింది. అలా కొన్ని మంత్స్ అలా గడిచాయి. వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం కొంచెం తను చేస్తున్న పనికి వాళ్ళ ఇంట్లో కూడా కొంచెం హెల్ప్ అవుతుంది తనకి. ఇంకా అలా కొంచెం సెట్ అవుతూ వచ్చారనమాట. అయితే ఒకరోజు ఆ టీ స్టాల్‌కి ఒక టీచర్ అయితే వచ్చారు. టీచర్ వచ్చి ఈ అమ్మాయిని చూసి కొంచెం ఎడ్యుకేటెడ్ అలాగా అనిపించి తను అడిగారు. ఏం చదువుకున్నారు ఏంటి అని అడిగితే తను చెప్పిందనమాట. ఇలా చదువుకున్నాను, ఇలా ఆపేశాను అని. తను వెంటనే తనకి సలహా ఇచ్చారనమాట. ఓపెన్ డిగ్రీ చేయొచ్చు కదా! ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవచ్చు కదా అన్నట్టు ఒక సజెషన్ అయితే ఇచ్చారు.
సో, తను కూడా బాగా ఆలోచించింది. నేను ఆలోచిస్తాను అని ఆలోచించింది. చదువుకోవడం అంటే ఓకే. బట్ దానికి కూడా మనం చాలా అమౌంట్ అయితే రెడీ చేసుకోవాలి కదా! ఇప్పుడు స్టడీస్ అంటే నార్మల్ విషయం కాదు కదా! చాలా డబ్బుతో కూడుకున్న విషయము. ముందైతే ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. అండ్ ఎడ్యుకేషన్ అంటేనే చాలా మనీ అవుతుంది. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాల్సొస్తుంది. సో, తను అలా ఆలోచించి ఇంకా ఫైనల్‌గా ఓకే. 2 మేనేజ్ చేయగలనా లేదా అని ఇవన్నీ ఆలోచించుకొని ఫైనల్‌గా సరే అని చెప్పి ఇంకా ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసింది తను. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత తను ఇంకా నైట్ ఏమో చదువుకోవడం, మార్నింగ్ ఏమో ఇలా షాప్‌లో ఉండడం ఇవన్నీ చేసిందనమాట. సో, అలా చేసి కష్టపడి బాగా చదువుకొని ఎగ్జామ్స్ అవి దగ్గర పడినప్పుడు కొంచెం అటు ఇటు వర్క్ చేసుకుంటూ స్టార్ట్ చేసింది. ఇంకా ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. ఇంకా రిజల్ట్స్ వచ్చేటప్పటికి తన ఎడ్యుకేషన్ ఇప్పుడు చూడండి, మనం అంత కష్టపడుతున్నా కూడా రిలేటివ్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మనల్ని దెప్పి పొప్పడానికే ఉంటారు. అంటే అంటూ ఉంటారు కదా! "ఏం చదువుతావు నువ్వు? ఇంకా ఆ పని చేసుకుంటూ ఇది చదవడం అంటే చాలా కష్టం కదా! చదవలేవు, నువ్వు ఫెయిల్ అవుతావు" అది ఇది అని ఇంకా స్టార్ట్ చేశారనమాట. సో, అవన్నీ కూడా తను ఏం పట్టించుకోకుండా బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బాగా రాసింది. సో, దానికి కూడా చాలా బాగానే డబ్బులు అయ్యాయి కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. సో, తన ఓన్‌గా తనే సంపాదించుకొని తనే ఇంకా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసేసింది. రిజల్ట్స్ వచ్చాయి. తను బాగా పాస్ అయింది ఫస్ట్ క్లాస్‌లో. సో, మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఏంటని ఆలోచించింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోతేనే సరిపోదు కదా! మళ్ళీ సంపాదించాలంటే ఏదో ఒక జాబ్ చేయాలి. సో, నెక్స్ట్ తన ఎయిమ్ ఏంటి? గవర్నమెంట్ జాబ్. ఏదో ఒక అంటే ఏదో ఒక సెక్యూర్ జాబ్. సో, సెక్యూర్ జాబ్ అంటే జనరల్‌గా మనం ఆలోచించేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఆలోచించేదేంటి? గవర్నమెంట్ జాబ్. సో, ఇంకా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో, అలా అలా ప్రిపేర్ అవుతూ ఉంది. అటెంప్ట్ చేసింది ఫస్ట్ టైము. సో, తనకి అంత రాలేదు. ఇంకా అలా 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 ప్రిపేర్ అవుతూ వచ్చింది. చాలా అంటే నైట్ మొత్తం మేలుకొని చదువుకోవడం, మార్నింగ్ అంతా వర్క్ చేయడం ఇలా మొత్తం చేసిందనమాట. చేసిన తర్వాత తనకి ఒకరోజైతే ఇంటర్వ్యూ మామూలుగా ఉంటది కదా! జాయినింగ్ లాగా గవర్నమెంట్ జాబు వచ్చేసిందనమాట. తనకి కన్ఫర్మ్ అయ్యింది. సో, తన పేరెంట్స్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో, అలా సో, తను జాబ్ వచ్చిన తర్వాత కూడా ఆ టీ స్టాల్ అనేది మాత్రం తను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే తనకు లైఫ్ మీద ఒక హోప్ ఇచ్చిందైతే ఆ టీ స్టాల్. తను ఎంచుకున్న ఆ వర్కే అనమాట. తను ఈ జాబ్ వరకు వచ్చిందంటే ఆ టీ స్టాల్ వల్లే కదా! సో, తను చేసే వర్క్‌కి ఎప్పుడు సిగ్గుపడలేదు అండ్ ఎప్పుడు భయపడలేదు కూడా. హ్యాపీగా చేసుకుంది. చేసే పని కూడా హ్యాపీగా చేసుకుంది. సో, ఇప్పటికి కూడా ఆ టీ స్టాల్ అలాగే ఉంది. తన పేరు మీదే ఉంటది ఆ టీ స్టాల్ కూడా. చాలా ఫేమస్ కూడా మా ఏరియాస్‌లో ఆ టీ స్టాల్ అనేది. సో, అలా మనం కష్టపడితే గానీ ఏది ఈజీగా రాదు. ఈజీగా వచ్చినది ఏది ఏది లైఫ్ లాంగ్ ఉండదనమాట. సో, ప్రతిదానికి ఏదో మనం ముందడుగే వేయాలి కానీ వెనకడుగు అనేది వేయకూడదు. ఏదో ఇప్పుడు తను కష్టం వచ్చింది, తన ఫాదర్ ఏం చేయలేకపోతున్నారు, ఇంకా నేను చదువుకోలేనని ఇంట్లోనే ఉంటే తను చదువుకునేది, తను టీ స్టాల్ పెట్టేది కాదు. దాని నుంచి వచ్చిన అమౌంట్‌తో వాళ్ళ పేరెంట్స్‌ని చూసుకునేది కాదు. ఆ అమౌంట్‌తోనే తను మళ్ళీ చదువుకునేది కాదు. దాంతోనే తను జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేది కాదు. ఇవన్నీ జరగాలంటే ఏం జరిగింది? ఫస్ట్ అయితే తను ఒక స్టెప్ అయితే తీసుకొనింది. బయటకొచ్చింది, టీ స్టాల్ పెట్టింది. ఇంకా తన ఫ్యామిలీని చూసుకుంది కాబట్టే తను అంత స్టేజ్‌కెళ్ళింది. సో, మనమైనా అంతే. ఏదైనా ఒక స్టెప్ అనేది ముందుకేస్తే తప్ప మనమైతే మన లైఫ్ అయితే ముందుకెళ్ళదు. ఎక్కడ ఉంటామో అక్కడే ఉంటాము. ఎన్నో మాటలు అనేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. బట్ మన స్టాండ్ మన గురించి మనమే ఆలోచించుకోవాలి. అండ్ మన డెసిషన్స్ అనేది మనమే తీసుకోవాలి. సో, ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. అప్పుడే మనం
దేన్నైనా సాధిస్తామన్నమాట. సో ఇప్పుడు తన మీద తను నమ్మకం పెట్టుకుంది కాబట్టి తను ఆ స్టేజ్కి వెళ్ళింది. ఇప్పటికీ తను హ్యాపీగా ఉంది. తన పెళ్ళి తనే చేసుకుంది. ఇప్పటికి కూడా తన కాళ్ళ మీద తనే నిలబడుతుంది. తన మ్యారేజ్ అయింది కదా అని తన జాబ్ మానేయడం, లేకపోతే చేసే పని ఆపేయడం అలాంటివి ఏం చేయలేదు. అండ్ అలాంటి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేయాలి. ఫ్యామిలీస్ కూడా డిస్కరేజ్ చేయకూడదు. ఏమీ రాని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేశారనుకోండి, ఏదో ఒకటి చేసి చూపిస్తారు మీకు. ఎప్పుడే కానీ ఎవరిని డిస్కరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేయాలి. మనకు తోచిన దాంట్లో ఒక పాజిటివ్ వైబే వాళ్ళకి ఇవ్వాలి, కానీ నెగిటివ్ వైబ్ అనేది మనం ఎప్పటికీ ఇవ్వకూడదు. సో ఇది అన్నమాట మా ఫ్రెండ్ స్టోరీ. అయితే మీకు నచ్చింది అనుకుంటాను. మీలో ఎంతమందికి నచ్చితే నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఇలాంటి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. వాళ్ళ స్టోరీస్ నేను కూడా ఇలాగే ఏదో ఒక రోజు నా వీడియోస్లో అయితే చెప్తాను. సో ఇది అన్నమాట మా ఫ్రెండ్ స్టోరీ. సో అలా చాలా ఇన్స్పిరేషన్ పీపుల్స్ అయితే మన లైఫ్లోకి వస్తుంటారు. వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోలేము. మన మైండ్లో కూడా వాళ్ళు ఎప్పుడూ ఉండిపోతారు అలాగా. లైక్ ఏ లెజెండ్స్ అన్నమాట వాళ్ళందరూ. అది నాట్ మనీ మ్యాటర్, బట్ మనం సాధించే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎలా సాధించాము, ఏదైనా ఎంత జెన్యూన్గా ఉన్నాము అనే దాన్ని డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మీ మీద మీరు నమ్మకం ఉంచండి. సో మీరు చేసే పని జెన్యూన్గా చేయండి. ఎవరిని హర్ట్ చేయవద్దండి. సో అందరినీ ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోండి. ఫస్ట్ మనల్ని మనం నమ్మితేనే ముందుకెళ్ళగలం. సో మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. అంతే కదండి. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు వేరే వాళ్ళు మనల్ని ఎలా నమ్ముతారు? సో ఇప్పుడు తనని నమ్మి అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టే ఆ స్టేజ్కి వచ్చింది. తన మీదే తనకు నమ్మకం లేనప్పుడు ఆ స్టేజ్కి రాలేదు కదా. సో అందుకని మన మీద మనం నమ్మకం ఉంచుకోవాలి. అలాగే మంచిగా ముందుకెళ్ళచ్చు. ఓకేనా? ఇది అండి ఇవాల్టి స్టోరీ. సో దోశలు అయితే రెడీ అయిపోయాయి. సో మీరు కూడా తినేసేయండి. బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసి ఇంతవరకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ. సో ఈ స్టోరీ నచ్చింది అనుకుంటాను. మీకు కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా ఏదో ఒక రోజు ఆ స్టోరీ అనేది నేను ఇలా వీడియోస్లో చెప్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.